హలో అందరికీ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది మా అత్తయ్య గారి ఇంటి దగ్గర అండి. ఇంటి ముందే ఇలా చెట్లయితే ఉన్నాయన్నమాట. ఒక మినీ గార్డెన్ లాగా ఉంటుందన్నమాట. ఇదైతే చూపిస్తున్నాను ఈరోజు నేను. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మనీ ప్లాంట్ అండి. నమ్మగలరా ఇది మనీ ప్లాంట్ అంటే? అసలు మనకి నార్మల్గా అయితే మనీ ప్లాంట్ ఆకులు జస్ట్ ఒక 3 కొద్దిగా చిన్న చిన్నగానే కింద ఉన్నాయి చూడండి, కనిపిస్తుందా మీకు? మట్టిలో ఉన్నాయి చూడండి, అలా ఉంటుంది కదా. ఇలా మీరు ఎప్పుడైనా చూసారా? ఇది నిజంగా మనీ ప్లాంటేనండి, నమ్మండి. సో పెద్ద పెద్ద ఆకులు అనమాట. మనం విస్తరాకులంత సైజ్ అయితే ఉన్నాయన్నమాట, ఇంకా కొంచెం పైకి అయితే. సో దీని సీక్రెట్ ఏంటి అనేసి మా అత్తయ్య గారిని అడిగితే ఆవిడ ఏం చెప్పారంటే, మనీ ప్లాంట్ అనేది మనము చెట్టు పైకి అల్లిస్తే ఇలా పెద్ద పెద్ద ఆకులుగా వస్తాయంట అండి. అది కూడా లైక్ మామిడికాయ చెట్టు కానీ వేప చెట్టు కానీ అలా ఉంటాయి కదా. సో ఆ చెట్టు పైకి మనము అల్లించాలన్నమాట. సో అప్పుడు ఈ వేర్లు కానీ దాని స్టెమ్ కానీ చాలా బలంగా అయితే పెరుగుతుందంట. సో ఇంత పెద్ద పెద్ద ఆకులు అయితే వస్తాయి అనేసి చెప్పారనమాట. ఇక్కడ మాకైతే ముందు 2 మామిడికాయ చెట్లు ఉన్నాయండి. ఒకటి వేప చెట్టు ఉంది. సో దానికి అయితే మనీ ప్లాంట్ అయితే అల్లిచ్చారనమాట. ఇంక ఈ ముందంతా కూడా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. అంతకుముందు అయితే మట్టే ఉండింది, తర్వాత కొంచెం బండలు వేపిచ్చేసాము. అండ్ ఒక పక్కకైతే మట్టి ఉందన్నమాట. ఈ మట్టిలో అయితే చెట్లు అయితే పెంచుతారనమాట మా అత్తయ్య గారు. సో ఇంతకుముందు చూసినవి అయితే మందారపు చెట్లు అండి. నాకన్నా పొడుగ్గా, అసలు పొడుగుగా అయితే అయిపోయాయి. వస్తాయండి, పూలు అయితే వస్తాయి. ఇప్పుడు నేను ఈ షూట్ చేసేటప్పుడు అయితే పూలు అయితే లేవు, మొగ్గలైతే ఉన్నాయి. అలాగే ఆ పక్కన అయితే సీతాఫలం చెట్టు ఉంది. ఇటువైపు ఒక నేరేడు పండు చెట్టు ఉందండి. అలాగే అదొక షో ప్లాంట్ అనమాట. దానికి కూడా ఫ్లవర్స్ వస్తాయి, బాగుంటాయి. వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. స్మెల్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే ఈ మా చెట్టు మామిడికాయలే ఇలా తురిమి అయితే ఎండలో పెట్టారనమాట. ఇది ఎందుకంటే ఆమ్చూర్ పౌడర్ చేయడానికి అనమాట. ఇంకా నా గురించే మా అత్తయ్యగారు మేము వస్తున్నాం అది అయితే ముందుగా అయితే ఇలా తురిమి ఎండలో పెట్టారు. ఇంకా మిక్సీలో పట్టేసుకుంటే మనకి హోమ్ మేడ్ ఆర్గానిక్ ఆమ్చూర్ పౌడర్ అయితే రెడీ అనమాట. సో ఈ సైడ్కి అన్నీ కూడా ఇలా చెట్లు ఉన్నాయండి. మందారం చెట్లు, ఇదైతే సన్నజాజుల చెట్లు. తీగ కూడా పై వరకు అయితే వచ్చింది చూడండి. ఈ కడవంతా కూడా చెట్లు అనమాట. సో ఒక మినీ గార్డెన్ అనమాట ఇది. సో ఈ వెనక ఇది మా ఇంటి వెనక సైడ్ అనమాట. సో ఇక్కడ కూడా ఒక పెద్ద మామిడికాయ చెట్టు ఉందండి. అండ్ ఈ మామిడికాయ చెట్టు వచ్చి మనము పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా. సో పచ్చడి పెట్టుకునే కాయలు అనమాట ఇవి. సో ఈ పక్కనే సపోటా చెట్టు ఉందండి. ఆ పక్కన అంతకుముందు ఇది ఏమంటారు, కరివేపాకు చెట్టు ఉండేదండి. సో ఈ చెట్లు 2 పెద్దగా అయిపోయే వరకు ఆ నీడకి అది సరిగ్గా పెరగట్లేదని ఇంకా అది రావట్లేదు. చిన్న చిన్నగానే అయితే ఉన్నాయి కింద అయితే కరివేపాకు చెట్టు. సో ఇదైతే సపోటా చెట్టు అనమాట. ఇది పాల సపోటా చెట్టు, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా స్వీట్ అసలు. ఇవి మనము దీనికి ఎరువు అయితే చెప్పాలంటే ఇంకా మందులు కానీ అలా ఏమీ వేయకుండా పెరిగిన చెట్లు అండ్ పెరిగిన కాయలు అనమాట. ఇవి ఆర్గానిక్ అనే చెప్పాలి. జస్ట్ అవి ఆకులు పూలు అవన్నీ పడిపోయి ఉంటాయండి, కాయలు అవే ఇంకా వాటికి ఎరువు. సో వాటితోనే బాగా పెరిగినాయి అన్నమాట ఇవి. సో మనం సపరేట్గా అయితే దీనికి ఎరువు అదంతా ఏం వేయమన్నమాట. ఇది వెనక చెట్టు అనమాట. ఇది పచ్చడి పెట్టుకునే కాయలు అనమాట. ఈసారేనండి చాలా కాపు, అసలు చాలా తక్కువ. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను. కొన్ని కాయలు ఉన్నాయి. ఇంక వీటితోనే మేము పచ్చడి పెట్టుకోవాలి ఈ ఇయర్ అయితే. ఎవ్రీ ఇయర్ అసలు మా చుట్టాలు కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఈసారి అసలు మాకే సరిపోవు. సో అంత తక్కువ వచ్చాయి కాపు అయితే. ఇవి ఫస్ట్ 2 ముందున్న చెట్లకైతే బాగానే ఉన్నాయండి, బాగా వచ్చాయి కాపు అయితే. ఇవి
ఆ చెట్ల దగ్గరే ఉడతలు వస్తాయండి. ఇక్కడ 2, 3 ఉడతలు ఉన్నాయన్నమాట. సో, అప్పుడప్పుడు దిగేసి ఇట్లా ఫుడ్డు తినేసి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో, నేను సరే వీడియో తీద్దామని చూస్తూ ఉన్నాను. కానీ ఇంకా అవి వస్తున్నాయి, పోతున్నాయన్నమాట. సో, ఒకదాన్నైతే తీశాను. చూడండి ఎంత క్యూట్‌గా తింటూ ఉన్నాయో. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి తప్పకుండా. ఒక మంచి పల్లెటూరు వాతావరణంలో కొన్ని రోజులైనా ఉండాలండి. చాలా బాగుంటుంది కదా. మరి మీరేమంటారు? మీకు కూడా నచ్చుతుందా?